Hello, good morning. Welcome to listen to your story and learn a moral program. This is your storyteller KV Narayan Ravese English at Play School, Vilpcherlam, Road Mandal, Eluru district. Today's story is The Generous Woman. The Generous Woman. A king and his army were returning home after a long battle. As everyone was hungry, the king ordered, "Soldier, get some fruits." The soldier requested a woman, "Take me to a large farm." She led him to a farm where he picked all the fruits. Then he asked, "Is this the largest farm?" The woman replied, "No, this is my farm. I could not take you to somebody else's farm, knowing that you will pick all that is there." The soldier praised her generosity to the king, who rewarded her with two huge farms. Okay, the moral is be generous and kind. Be generous and kind. ఓకే, ఈ కథ తెలుగులో కూడా ఒకసారి వినండి. ఒకానొకప్పుడు ఒక రాజుగారు యుద్ధం చేసి మరి తిరిగి రాజ్యానికి వస్తూ ఉన్నప్పుడు ఆ సైనికులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి బాగా ఆకలిగా ఉంది. పాపం వాళ్ళ ఆకలి తీరాలని అంటే ఆ సైనికుడిని పిలిచి అన్నాడు కదా, "ఈ ఊర్లో పెద్ద పొలం ఎక్కడుందో చూసి ఆ పొలంకి వెళ్ళి ఫ్రూట్స్ అవి పట్టుకురండి" అని చెప్పాను అన్నాడు. ఆ సైనికుడు సేనాధిపతి వెళ్ళి ఆ దారిలో ముసలమ్మను కనిపిస్తే ఆవిడని అడిగాడు, "అమ్మా, ఇక్కడ ఏమైనా పెద్ద పొలం ఉంటే చూపించు, మాకు ఆకలిస్తుంది, ఫ్రూట్స్ పళ్ళు అవి తీసుకోవాలి" అని చెప్పాను. సరే, ఆమె ఏం చేసిందంటే మారు మాట్లాడకుండా అతన్ని తీసుకుని ఒక పొలంలోకి తీసుకెళ్తే అందులో ఉన్న పళ్ళు కాయలు అవన్నీ అతన్ని తీసుకోమంది. అతను కూడా అవన్నీ తీసుకుని బయలుదేరే ముందు అడిగాడు, "ఇదే నా పెద్ద పొలం, ఇంకేమైనా ఉందా" అని అడిగాడు. "ఇది పెద్ద పొలం కాదండి, నా పొలమేను. మరి ఎవరి పొలంలోకైనా తీసుకెళ్ళి నేను ఎలా మిమ్మల్ని వదులుతాను, అది తప్పు కదా. అందుకే నా పొలంలో ఉన్న పళ్ళన్నీ మీకు ఇచ్చాను" అని చెప్పేసి అంది. దాంతో ఆ సైనికుడు వెళ్ళి ఆ రాజుగారికి ఈమె యొక్క దయార్ద్ర గుణాన్ని చెప్పాడనమాట. జనరాసిటీ అంటే దయార్ద్ర గుణం అనమాట. ఆ దయగలిగినటువంటి ఆ స్త్రీ యొక్క గొప్పతనాన్ని రాజుగారికి చెప్పంగానే రాజుగారు ఈమెకి ఇంకా 2 పెద్ద పెద్ద పొలాలు ఇచ్చి, "అమ్మా, నువ్వు ఇంకా మంచి పంటలు పండించి 10 మందికి సేవ చేయమని చెప్పి ఇవ్వడం జరిగింది." చూసారా, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన నీతి ఏమిటి అంటే బీ జనరస్ అండ్ కైండ్ అంటే మనం ఎప్పుడు కూడా దయగలిగి ఉండాలి, అలాగే దానగుణం కూడా కలిగి ఉండాలి. ఉంటేనే మనకి ఇంకా ఇంకా లభిస్తుంది అని చెప్పని ఈ కథలో నీతి అనమాట. ఓకే, ఈ కథ నీతి మీకు నచ్చినట్టయితే మళ్ళీ మళ్ళీ వినండి. అట్లాగే మీ స్నేహితులకు పంపడం మర్చిపోకండి. తప్పకుండా మీరు కూడా మంచి మంచి కథలు రాయొచ్చు, వినొచ్చు. ఓకే, మరలా ఇంకో మంచి కథతో రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓకే, బాయ్.